వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏఐటియుసి భవన నిర్మాణ కార్మిక సంఘం గుమ్మి పుల్లయ్య భవనాల్లో ఈ రోజు ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు జాతీయ పతాకం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో సిపిఐ పార్టీది ప్రధాన పాత్ర అని సాయుధ పోరాటాలు సైతం చేసిందని, ఇదే రోజు కామ్రేడ్ అనబేరి ప్రభాకర్ జయంతి స్వాతంత్ర దినోత్సవం కావడం, ఆయన జయంతిని కూడా జరుపుకోవడం కమ్యూనిస్టులుగా గర్వకారణమని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 2002 వరకు నాగపూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై ఏనాడు జెండా ఎగరవేని వారు మేము దేశభక్తులమని చెప్పుకోవడం సిగ్గుచేటని, మోడీ ప్రభుత్వం వచ్చినాక టాబ్లెట్లపై సైతం జీఎస్టీ వేశారని, 44 కార్మిక చట్టాలను కాలరాసే ప్రయత్నం చేశారని, బ్రిటిష్ వారు వేసిన శిస్తుల వల్లే బీజేపీ జీఎస్టీ పేరుతో పన్నులు వసూలు చేస్తుందని విమర్శించారు. వేములవాడ గుమ్మి పుల్లయ్య భవన్ కార్మిక సంఘ భవనం ఏఐటిసి భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ అప్పుడు సిపిఐ స్వాతంత్ర పోరాటాలలో, సాయుధ పోరాటాలలో ఎన్నో ముఖ్యమైన పాత్రలు వహించి దున్నే వాళ్ళకి భూమి కావాలి, ఇలా రైతులకు గిట్టుబాటు ధర, ఇలా చూస్తే ఎన్నో ఎకరాల భూములు పంచినటువంటి ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ. ప్రధానంగా చూస్తే దేశంలో దేశ స్వాతంత్రం వచ్చే పాత్రలో సాయుధ పోరాటంలో ఎంతోమంది అమరులై ప్రాణత్యాగం చేసి ఈ యొక్క స్వాతంత్ర సమరయోధులు కూడా సిపిఐ పార్టీలో కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారు కూడా పాత్ర వహించినటువంటి వ్యక్తి. అదేవిధంగా సాయుధ పోరాటంలో పాత్ర వహించినటువంటి వ్యక్తి కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారి భవన్లో ఈరోజు జెండా ఆవిష్కరించుకోవడం చాలా గర్వకారణం. ప్రధానంగా చూస్తే దేశంలో ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి కార్మిక చట్టాలు కానీ, కార్మిక వేతనాల చట్టాలు కానీ, ప్రధానంగా చూస్తే ఈ దేశ సంపదను అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టినటువంటి క్రమంలో ఇప్పుడు ఆ బ్రిటిష్ సామ్రాజ్యానికే కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి దేశంలో వివరిస్తూ ఉంది. దాన్ని అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ప్రజలు, మేధావి వర్గం కూడా దాన్ని ఆలోచన చేయవలసిన అవసరం ఉందని ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. భారత్ మాతాకి